3 సందర్భాలు దేవుడు సంఘమైన మనతో మాట్లాడుతున్నారు, సంఘమైన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఫస్ట్, నువ్వులో ఈ మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఆ తప్పు నువ్వు త్వరగా సరి చేసుకోకపోతే, నువ్వు మారు మనస్సు పొందకపోతే నీ దీపస్తంభం తొలగించేస్తా. రెండవదిగా అదే అధ్యాయంలో ముందుకెళ్తే ఇక్కడ కూడా సేమ్, కొన్ని మంచి చెప్పారు, కొన్ని విషయాల్లో మెచ్చుకున్నారు, కానీ నీ మీద కొన్ని తప్పిదాలు ఉన్నాయి, నీలో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి గనక త్వరగా సరి చేసుకోకపోతే గనక ఖడ్గం చేత యుద్ధం చేస్తా, చచ్చిపోతావు నా చేతిలో. మళ్ళీ ముందుకెళ్తే మళ్ళీ సేమ్, నీలో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, మొదటి క్రియల కంటే ఇప్పుడు క్రియలు ఇంకా బాగున్నాయి. నేనే మెచ్చుకుంటున్నా, నేనే ఇస్తున్నా సాక్ష్యం. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు, నేను ఇస్తున్నా. కానీ నీలో కూడా ఒక తప్పిదం ఉంది, నీలో కూడా ఒక లోపం ఉంది. ఆ లోపాన్ని త్వరగా నీవు నేనిచ్చిన సమయంలో మారు మనసు పొందితే సరి, లేకపోతే చంపి పారేస్తా. ఈరోజు దేవుణ్ణిలో 2 కోణాలు ఉంటాయి. దేవుణ్ణిలో ప్రేమ ఉంటది, దేవుణ్ణిలో కోపం ఉంటది. దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు శపిస్తారు, దేవుడు గొప్ప చేస్తారు, తేడా వస్తే కిందకి దించేస్తారు. ఆ జ్ఞానం ఈరోజు తక్కువైపోతుంది క్రైస్తవ సమాజానికి. ఎంతసేపు కరుణామయుడు, ప్రేమామయుడు, దయామయుడు ఇదే తప్ప, అమ్మో దేవుడు కోపం వస్తే సేవకుడిని కాదు కదా, ఎవరిని విడిచిపెట్టరు. ఆదామునే విడిచిపెట్టలేదు, ఆయన స్వరూపంలో ఉన్న ఆదామునే తోసి పారేశారంతే. ఆయనకి ఇష్టమైన దావీదుని చెప్పులు లేకుండా కొండల మీదకి ఎక్కిచ్చారు, ఆయనకి ఇష్టమైన వ్యక్తుల్ని చుక్కలు చూపించేశారు. నేనెంత, నా బతుకెంత అనే భయం ఈ రోజుల్లో ఎంతమంది సేవకుల్లో, ఎంతమంది విశ్వాసుల్లో కనబడుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి. నేను దేవుని బాధ, దేవుని కోపాన్ని అర్థం చేసుకుని మీకు చెప్పాలని ప్రయాసపడుతున్నాను. దయచేసి ఈ 3 సందర్భాలను బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసిలో కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి. దయచేసి నా అన్నదమ్ములారా, దయచేసి భిక్షం అడుగుతున్నా, మోసపోవద్దు. భ్రమపరిచే ఆత్మ చేత మిమ్మల్ని మీరే, చాలా పెద్ద ప్రణాళికలో ఉన్నారు మీరందరూ. మీ ద్వారా చాలా మంది రక్షించబడాలి. నా దేవుడు చాలా ఆశపడుతున్నారు మిమ్మల్ని వాడుకోవాలని, గ్రామాలని రక్షించాలని. నా దేవుని బాధ ఎవరికి అర్థం కావట్లేదు. 10 మందికే పరిమితం, ఒక ఊరికే పరిమితం. ఆయనేమో జగత్తు పునాది వేయకముందే నీ ద్వారా 1,00,000 మందిని రక్షించుకోవాలి, నీ ద్వారా కొన్ని ఊళ్ళు పట్టబడాలి, నీ ద్వారా కొంతమందికి ఆశీర్వాదం వెళ్ళాలి, నీ ద్వారా కొంతమంది కడుపు నిండా తినాలని ఆశలు పెట్టుకున్నారు. నువ్వేమో పట్టించుకోవు, ఆయన వైపు చూడవు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. ఈరోజు నినివే పట్టణ అన్యులు చెప్పగానే విధేయత చూపించారు. సరే, వాళ్ళు ఉపవాసం చేశారు, మనం కూడా ఉపవాసం చేస్తాం. మనం దేనికి ఉపవాసం చేస్తాం? పెళ్ళికో, పేరెంటానికో, ఉద్యోగానికో, ఏదో ఒక దానికి చేస్తాం. కానీ వీళ్ళు దేనికి ఉపవాసం చేశారంట? దేవుడు ఉగ్రత ఆగాలి మా మీద. ఏ రోజన్నా నేను నరకానికి వెళ్ళకూడదు ప్రభు అని ఉపవాసం చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మంచిది, దేవుని నామమునకు మహిమ కలుగునగాక. నా పేరు యేసేపు, నేను జీకొండూరులో సేవ చేస్తూ ఉన్నాను. నేను ఒకటి నమ్ముతూ ఉన్నాను, ఇది దేవుని అనాది సంకల్పంలోనే ఏర్పాటు చేయబడిన కోడిక. ఇదేదో సేవకుడు పెడదామనో ఎవరో ఇచ్చిన ఆలోచన కాదు. నేను నమ్ముతా ఉన్నాను, మేము కూడా సరిచేయబడ్డాం. ఎన్నో విషయాల్లో మేము కూడా తొలగిపోతూ ఉన్నాం. ఒకవేళ మేబీ వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ తోటి వ్యక్తిని ప్రేమించలేము. ధనం విషయంలో, ఎన్నో విషయాల్లో సేవకులంగా మేము కూడా బలహీనతలు ఉంటాయి. ఈరోజు సరి చేసుకోవటానికి, మరలా పురికొలిపబట్టడానికి ఒక మంచి అవకాశాన్ని దేవుడు సేవకుల ద్వారా కల్పించారు. యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాము, పర్లేదు అనుకున్నాం. కానీ అయితే కొన్ని మేము చేసిన పాపాలు, వ్యక్తిగత పాపాలు, ఒక వాక్యం వింటామంటే గుర్తు వస్తా ఉన్నాయి అన్నమాట. ఆ స్నేహితులు వెళ్తా ఉంటే వాళ్ళ కాలు అడ్డం పెడితే కింద పడిపోయేవాడు. అట్లా మరి అవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోవాలి కాబట్టి మరి వ్యక్తిగతంగా మరి దేవుడు గుర్తు చేశాడు. మరి ప్రతి దోషాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవునికి ఇష్టంగా ఉంటానని ప్రభుత్వం మనం చేస్తామని.